పాకిస్తాన్ ఇన్ఫార్మర్లుగా భారతీయులు వ్యవహరించడం కలకలం రేపింది. పాకిస్తాన్ సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్తో సహా 6 భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది 2023లో పాకిస్తాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఆమె పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో సిబ్బందిగా పనిచేస్తున్న హెస్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. డానిష్ను ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి మే 13న దేశం నుంచి బహిష్కరించింది. డానిష్ జ్యోతిని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్కి పరిచయం చేశాడని ఆరోపణలున్నాయి. జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా ఈ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇక జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు మోపారు. ఆమె ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగిన తర్వాతకి పాక్ కాల్పుల మధ్య విరమణ ఒప్పందం జరిగింది. భారతదేశం, పాక్ ఈరోజు కూడా రెండోసారి చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏదైతే భారత్లో ఉన్నటువంటి ఒక యూట్యూబర్ ఈ రకంగా పాకిస్తాన్కి ఇన్ఫార్మర్గా పనిచేస్తుంది అనే ఒక వార్తలు అయితే వచ్చినాయి. ఆమె అంగీకరించినట్టుగా కూడా ఈ నేరాన్ని పోలీసులకు చెప్పారు. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే దేశ రహస్యాలను శత్రు దేశాలు పాకిస్తాన్కు చేరవేస్తున్న ఒక 6 మంది దేశద్రోహులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో యూట్యూబర్గా ఉన్న జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్ నిర్వహిస్తున్నారు. అందులో ఆమె వివిధ దేశాలు పర్యటిస్తుంటారు. అయితే ఆమె పాకిస్తాన్తో సంబంధాలు ఏర్పరచుకుంది. కొంతమంది కమిషన్ ఏజెంట్ల ద్వారా పాకిస్తాన్కు వెళ్ళింది 2023లో. వెళ్ళి అక్కడ నుంచి కొన్ని సంబంధాలు ఏర్పరచుకొని ఎవరైతే మన భారత్లో ఉంటున్న పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించిన ఒక ఉద్యోగి డానిష్తోని సత్సంబంధాలు ఏర్పరచుకొని తద్వారా దేశ రహస్యాలు, ముఖ్యంగా సైనిక రహస్యాలు ఏవైతే ఉంటాయో, సైనిక స్థావరాలు కావచ్చు, అదేవిధంగా దేశానికి సంబంధించిన కొన్ని కీలకమైన ఏవైతే మ్యాప్స్ ఉంటాయో అవి వాటిని కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా పాకిస్తాన్కి చేరవేస్తుంది అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు దొరికిన తర్వాతే పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెతో పాటుగా మరో 5గురిని కూడా అరెస్ట్ చేశారు. నిన్ననే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వీరేంద్ర సింగ్ అని చెప్పేసి. ఆయన కూడా హర్యానా వాసి. ఆయన కూడా దేశ రహస్యాలు చేరవేస్తున్న దాంతోనే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసులు కావచ్చు, భద్రతా దళాలు కావచ్చు, అంతర్గత దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వారి మీద దృష్టి సారించినట్లు మనకు కనిపిస్తుంది. అందుకోసమే ఒక్కొక్కరుగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులను ఒక్కొక్కరుగా కూడా పట్టుకుంటున్నారో, వారి నుంచి తగిన సమాచారం రాబడుతున్నారు. వారు దేశద్రోహం పాల్పడితే కనుక వారి మీద శిక్షకు కూడా వెనుకాడడం లేదు. ఎందుకంటే ఇలాంటి దేశద్రోహుల వల్లే మన దేశానికి సంబంధించిన అనేక రహస్యాలు పాకిస్తాన్ చేరుకుంటున్నాయి. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, అదేవిధంగా ఉగ్రదాడులు జరపడానికి ఇది ఒక రీజన్గా మారుతుంది. కాబట్టి ఇలాంటి దేశద్రోహాలను శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకోసమే వీళ్ళ మీద ఏవైతే లేటెస్ట్గా వచ్చిన భారత్ సంహిత కింద, చట్టం కింద ఏదైతే దేశ రహస్యాలు పక్క శత్రు దేశాలకు చేరవేయడం కావచ్చు, ఏ దేశానికైనా చేరవేయడం లేదు, ఆ చట్టాల కింద కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే జ్యోతి మల్హోత్రా బ్లాగర్ ఉందో ఆమె కూడా తాను ఈ తప్పిదం చేసినట్టు కూడా ఆమె ఒప్పుకోవడం జరిగింది. జ్యోతి మల్హోత్రా మీద కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. సంపత్, అయితే శ్రీనివాస్, ఏదైతే ఈ భారత్ పాక్ ఈ యుద్ధం సమయంలోనైతే భారత్ పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలతో పాటు పాక్ ఎయిర్ బేస్లను కూడా దాడి చేసుకొని ఒక గట్టి
అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో భారత్లో ఉన్నటువంటి ఇన్ఫార్మర్లు కావచ్చు, స్లీపర్ సెల్స్ కావచ్చు, ఇక్కడ నుంచి పాకిస్తాన్కి వర్క్ చేసినటువంటి అందరిపైన కూడా ఇటు ఎన్ఐఏ కావచ్చు, అలాగే భారత్ ఇంటెలిజెన్స్ కూడా దృష్టి పెట్టి వీళ్ళందరినీ ఏరివేసే దిశగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముందులాగా భారత్ లేదు. ఉగ్రవాదుల మీద రాజీ ధోరణి ఉండబోదు, అదేవిధంగా పాకిస్తాన్ విడిచిపెట్టేది లేదనే ధోరణితోనే ప్రస్తుతం మన దేశం ఉంది. మన ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో ఆ పరిణామాలు ఆ భద్రతా దళాలను, అదేవిధంగా కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వీసెస్ను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యేలా, ముఖ్యంగా విదేశీయులు ఎవరు ఉంటున్నారో, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వారందరినీ కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా స్లీపర్ సెల్స్ని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఉగ్రదాడి జరిగితే గనక ఖచ్చితంగా యుద్ధ చర్యగా భావిస్తామని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందో ఆ నేపథ్యంలోనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ సర్వీసెస్, అదేవిధంగా పోలీసులు రంగంలో ఉన్నారు. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా, రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఈ చర్యలు ఉండబోతాయి అని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.